నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనసా. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వివేక హత్య తరహాలో మద్యం స్కామ్ పైన వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు పటిష్టంతో పాటు వ్యక్తిగతంగా 25 లక్షల వరకు వైద్య సాయం అందించే ఆలోచనలో ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 7,000 అడ్మిషన్లు వస్తున్నాయని, గత ప్రభుత్వ హయాంలో కంటే అదనంగా 2,000 అడ్మిషన్లు పెరిగాయని అన్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా వారి ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చేపట్టే కార్యక్రమం కూడా తీశారు. గతంలో ఈ కార్యక్రమాల గురించి పెద్ద పట్టించుకున్న ఆర్పాటు ప్రకటనలు చేసేవారు కానీ కార్యక్రమాల గురించి పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు, అన్ని చోట్ల మందులు కావాలని. నిజమే, నేను వచ్చిన కొత్తల్లో చూస్తే రోజు పేపర్లో నెగిటివ్ వార్తలు వచ్చేవి. ఈ సిఎస్సీలో మందులు లేవు, ఈపీఎస్సీలో మందులు లేవు, లేకుంటే పైన జీజీఎస్ లో కూడా మందులు లేవు అనే విషయం చూశాను. ఏంటంటే కారణాలను చూస్తే గత ప్రభుత్వము 100,000 కోట్లు అప్పు పెట్టేసిపోయింది డ్రగ్ సప్లైస్ కి. మందులు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈ సరఫరా అనేది కుంటుపడింది. దాని కారణంగా అనేక రకాల గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఆ మొత్తం ఏదైతే అప్పు గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వం వచ్చిందో ఆ అప్పును పూర్తిగా చెల్లించడమే కాకుండా ఇవాళ నిరంతరంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం కారణంగా ఇవాళ ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళి విలేజ్ హెల్త్ క్లినిక్ చూసినా కూడా 105 రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అదే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే 172 రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్తే 350 రకాల మందులు ఉచితంగా ఉంటాయి. మొత్తంగా కింది స్థాయి నుంచి జీహెచ్ నుంచి జీజీహెచ్ దాకా 712 ఎమర్జెన్సీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అందుబాటులో పెట్టి ఒక్క మందు కూడా సరఫరాలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ద్వారా ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉన్నారు, ఇంటిలోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు, హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు, లేదా డయాబెటీస్ తో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి మందులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ ఈ కూటమికి ప్రాథమిక బాధ్యత అనే విషయాన్ని ఒక సంవత్సరం రోజుల్లో నేను తెలియజేయగలిగాను. ఎక్విప్మెంట్ గురించి కూడా ప్రస్తావించారు. మన దగ్గర ఇప్పుడే జనార్దన్ గారు చెప్పారు ఎక్విప్మెంట్లు పెట్టాలి అని చెప్పి. గతంలో వస్తే ఎక్విప్మెంట్లు లేని పరిస్థితులు, అనలైజర్లు పనిచేయని పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్ని ఆర్థిక ప్రతికూలతల మధ్య కూడా ఈ గత సంవత్సర కాలంలో 3,200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ని కింద స్థాయి నుంచి, విలేజ్ స్థాయి నుంచి, ప్రైమరీ హెల్త్ నుంచి టెరిటరీ హెల్త్ దాకా కూడా ఏర్పాటు చేశాం. దాంట్లో అనలైజర్ల దగ్గర నుంచి అతి ఖరీదైన సిటీ సిమ్యులేటర్ల దగ్గర నుంచి సిటీ లెవెల్ లీనాక్ మిషన్స్ దాకా, అంటే ఈ గుండె జబ్బుకు సంబంధించిన ఇప్పుడే సిటీ స్కానర్ గురించి చెప్పారు, అలవాటి నుంచి క్యాన్సర్ సంబంధించిన లీనాక్ మిషన్ల దాకా కూడా తీసుకెళ్లాము. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ కూడా ప్రారంభించాము. అంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్య సంరక్షణ బట్టి ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మేము ఎక్కడన్నా ఏమర్పాటుగా ఉందామనుకుంటే కూడా అవకాశం లేదు. సమీక్ష P4 మీద ఏ రకంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, వారి జీవన ప్రమాణాలు పెంచాలి, ఏదైతే P4 కార్యక్రమం తీసుకొచ్చారో వాటి మీద ఒక వారం క్రితమే ఒక సమీక్ష నిర్వహించారు. ఒక నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో వారికి టార్గెట్లు ఇచ్చారు. మీరు శాసనసభ్యులు లేదా ప్రజాప్రతినిధులు ఏమాత్రం దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, కేవలం అధికారులే పనిచేస్తున్నారా లేదా ప్రజాప్రతినిధులు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా దీని మీద పని చేస్తున్నారా లేదా విషయం మీద చేశారు. ఇవాళ ఆ వారం రోజుల్లో ఇప్పుడు పోయిన వారం మాకు ఏదైతే టార్గెట్లు ఇచ్చారో ఆ టార్గెట్లు పూర్తయ్యాయా, ఎంతవరకు వెళ్లారో అనడానికి మళ్ళీ ఇవాళ సమీక్ష. సో ఇప్పుడు ఇది అయిపోతుంది, మళ్ళీ ఒక 15 నిమిషాల్లో మళ్ళీ మాట్లాడి మా అధికారులతో మాట్లాడి ఏం ప్రోగ్రెస్ చూపించామని చెప్పాలా, లేకుంటే పాస్ మార్కులు పొడవని అనుమానం. ఇది ఈ రకంగా పరిస్థితి రాష్ట్రంలో ఒక రాష్ట్రం తేలడానికి
నిజంగా మీకు ఇచ్చిన బాధ్యతకి న్యాయం చేయడానికి ఇటువంటి నాయకత్వం నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ పైనుంచి యూఆర్ బీయింగ్ మానిటర్డ్ అని చెప్తుంటే అదే జాగ్రత్తలో ఉంటాం. మేము కూడా విల్ బి అవర్ కోర్స్, జాగ్రత్తగా ఉండాలా, మీరు గమనిస్తున్నారు మనల్ని, మన పనితీరును గమనిస్తున్నారు, మన సమర్థతను గమనిస్తున్నారు, మన వ్యవహార శైలిని గమనిస్తున్నారు, ప్రజలతో మనం వెలిగే తీరును గమనిస్తున్నారు అన్నప్పుడు మనం కూడా చక్కమైన మార్గంలో వెళ్లాలా, అటు ఇటు చూడకూడదు, కేవలం మన పని మనకి ఇచ్చిన బాధ్యతను న్యాయం చేయడం మీదే ఉంచాలనే ఒక ఆలోచన కూడా మనలో కూడా ఉంటుంది. అటువంటి నాయకత్వం ఇవాళ అదృష్టవశాత్తు కేంద్రంలో దేశానికి నరేంద్ర మోడీ గారి రూపంలో, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హత్య చేసి ఎలా బుకాయించి నిందను చంద్రబాబు మీద వేశారో లిక్కర్ స్కామ్లను జగన్ అదే పంతా అనుసరిస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు వివేక హత్య కేసులో ఏం జరిగింది, నేడు మద్యం స్కామ్ నిందితుడైన వెంకటేష్ నాయుడు విషయంలో ఏం జరుగుతుందనే అంశాలను వీడియో ద్వారా పట్టాభి వివరించారు. మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో నిందితులు సిట్ పట్టుకుంటుంటే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందనని భయపడుతున్న జగన్ వెంకటేష్ చంద్రబాబు మనిషి అంటూ బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వివేక హత్య నాటి కుట్ర కుతంత్రాలను లిక్కర్ స్కామ్లను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి వాస్తవాలు, దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కట్టలు కట్టలు డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డెన్నుల్లో ఏ విధంగా భద్రపరిచారో, ఫామ్ హౌసుల్లో, అపార్ట్మెంట్లో, రకరకాల డెన్నుల్లో నోట్ల కట్టలు, గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు, ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోతా ఉన్నారు చూసి. ఈ డెన్నులన్నింటినీ మేనేజ్ చేసేటటువంటి వ్యక్తులు వారు స్వయంగా ఆ నోట్ల కట్టలని లెక్కిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందుకు రావటం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అనేక మంది, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకసిరెడ్డి దగ్గర నుంచి, గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా మనకు ఆధారాలతో సహా బయటపడతా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, లావాదేవీలు కానీ చూసేటటువంటి వ్యక్తి. అదే విషయం మనకు అనేక రకాలుగా ధృవీకరింపబడుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అది పేపర్స్లో వచ్చినటువంటి వార్తల ద్వారా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి అనేక పిక్చర్స్ ద్వారా కానివ్వండి, అనేక రకాలుగా అది ప్రూవ్ అవుతూ వచ్చింది. కానీ విచిత్రంగా ఈ మధ్య గత 2-3 రోజులుగా అసలు వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం ఏంటి, అసలు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అసలు మా పార్టీలో ఎవరికి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, అసలు ఎవరికి సంబంధం లేదు అతనితో, అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని ఫోటోలు, ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ మంత్రి లోకేష్ గారితో, ఇంకితరులతో దిగినటువంటి ఫోటోలు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బారు పెడతారండి. కొన్ని వందల మంది వచ్చి ఆయనకు అనేక రకాలుగా వారు వినతులు ఇవ్వటం, ఆయనతో ఫోటోలు దిగుతాం చేస్తూ ఉంటారు. అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఇంటి దగ్గర ప్రజా దర్బారు పెడతారు, కొన్ని వందల మంది క్యూ లైన్లో వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఫోటో దిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అతను ఏంటి, అతని పూర్వపరాలు ఏంటి అని చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ఆ రకంగా ఎంతోమంది రాజకీయ నాయకులతో ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఒక ఫోటో దిగినందు మాత్రాన ఆ వ్యక్తి వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ ఇంట్లో మనిషి
అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. కానీ ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ జగన్ రెడ్డి గారికి సంబంధించిన ముఠాకు కానీ అత్యంత సన్నిహితుడు అని చెప్పడానికి మా దగ్గర కేవలం ఫోటోగ్రాఫ్సే కాదు, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతూ ఉన్నాం. సిబిఐ ఛార్జ్ షీట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం అనేక సందర్భాల్లో వాటిని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. దానిలో చాలా క్లియర్గా చాలా వరకు అవన్నీ కూడా సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రధాన సూత్రధారి గారి పాత్ర దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కూడా రకరకాలుగా ఇవన్నీ కూడా వస్తాయి. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా వాటిని మానిటర్ చేస్తూ ఉంది. కాబట్టి చూద్దాం పరిణామాలు ఏ రకంగా ముందుకెళ్తా ఉంటాయో. అదే ఇప్పుడు అసలైన వాళ్ళు ఎవరు అనేది చాలా వరకు కూడా డిస్క్లోజ్ అయినటువంటి పరిస్థితే. ఇప్పుడు ముందుగా ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది, తెల్లవారుజామున దేనికి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఇవన్నీ చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయటం జరిగింది. కాబట్టి ట్రయల్ ప్రారంభమైన తర్వాత ఇంకా కూడా ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి పాపం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.